వీడియో ఎవరెవరైతే చూడడానికి వచ్చారో అందరికీ వెల్కమ్. ఇది ఒక ఎక్స్ప్లోరింగ్ వీడియో. బోర్ అనుకోకుండా మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. చలో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే సిక్కిం వచ్చేసాం. సిక్కిం గ్యాంగ్టాక్లో ఉన్నాం. ఇది స్టేట్ క్యాపిటల్ సెంటర్ అన్నమాట. అదైతే మన తనుజ్ బాయ్. మనం ఇప్పుడు సెంటర్కి వెళ్తాం ఏమన్నా తినడానికి. చూడాలి ఏమన్నా తినడానికి ఏమన్నా దొరికిద్దేమో. ఇదైతే సిక్కింలో వెరీ ఫేమస్ ప్లేస్ అనమాట. గ్యాంగ్టాక్ అనేది సిక్కిం క్యాపిటల్. గ్యాంగ్టాక్లో ఎంజీ మార్గ్ అనే ప్లేస్ అనమాట. ఇదైతే మీరు చాలా రీల్స్ అండ్ యూట్యూబ్ షార్ట్స్లో కూడా చూడొచ్చు. చాలా వెరీ క్రౌడెడ్ ఏరియా. ఇదంతా ఒక వేరే సిటీలో ఉంటుంది అనమాట. చాలా మెట్రోపాలిటన్, అంటే వేరే కంట్రీస్లో పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, అలా అయితే ఉండిద్ది అనమాట. ఇక్కడంతా ఇక్కడ నీట్నెస్ అండ్ ఇక్కడ రూల్స్ అవన్నీ చాలా బాగా పాటిస్తారనమాట. ఇక్కడ ట్రాఫిక్లో ఎవరు హార్న్ కొట్టరు. అండ్ వెహికల్స్ ఏ లైన్లో ఉండే వెహికల్స్ అదే లైన్లో ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ బాగా పాటిస్తారు. అలా ఉండిద్ది అనమాట ఇక్కడంతా. ఫ్రెష్ అప్ అయిపోయాం. మనం అయితే ఇప్పుడు గ్యాంగ్టాక్లో ఉన్న కొన్ని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళబోతున్నాం. ఆ టూరిస్ట్ ప్లేసెస్ అయితే గణేష్ టోక్, ఇంకా హనుమాన్ టోక్ అనుకున్నాం. బట్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్లాన్స్ వల్ల ఎన్జీ మానిస్ట్రీకి వెళ్ళాం. సో ఈరోజైతే ఎన్జీ మానిస్ట్రీ అండ్ గణేష్ టోక్ ఫస్ట్ అయితే కవర్ చేయడం జరిగింది. దాని తర్వాత డే అయితే ఎండ్ అయిపోద్ది. డే ఎండింగ్లో మనం అయితే ఒక జాగింగ్ ప్లేస్లో ఆగి మంచి మూన్ షాట్స్ అయితే తీయడం జరిగింది. ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ టిల్ ఎండ్. హలో గైస్, చూడొచ్చు. ఇదైతే మన బ్యాగ్ అనమాట. మనమైతే గణేష్ టోకి వెళ్తున్నాం. చలో, నేనైతే బాగా ఇక్కడ కూర్చుందాం అని చెప్పాడు బ్రో. షిట్, చాలా అలసిపోయాం మేమైతే. చలో బాయ్. షిట్, एक्सपीरियंस कैसा रहा है? बहुत बढ़िया. करीब 1.5 किलोमीटर हम लोग चल के आ गए. अभी सड़क के ऊपर सड़क है, सीढ़ियाँ जा रही हैं. सड़क से फिर ऊपर जाते हैं, सीढ़ियाँ आ जाती हैं. सीढ़ियाँ चलते जाते हैं, फिर सड़क आ जाती है. 2-3 सड़क हम लोग ऐसे चल के आ गए. करीब आधा पौना घंटा से 1.5 किलोमीटर तो चल लिए हम. अभी करीब गणेश टोक यहाँ से रह गया है करीब 2.5 किलोमीटर. ఈ రోడ్ నుంచి కిందకి ఇలా వెళ్తే కొండలే వస్తాయి. ఈ రోడ్ నుంచి సీదా ఇలా వెళ్తే ఇటు కొండలే వస్తాయి. 360 డిగ్రీస్ ఇటువైపు చూసినా కొండలు మాత్రమే ఉంటాయి. మేము పైకి ఎక్కుతున్నాం, దిగుతున్నాం, కొండలు మాత్రమే కనబడుతున్నాయి. ఎంత ఎక్కినా ఎంత దిగినా కొండలు కొండలు కొండలు. చలో, కాసేపు రెస్ట్ తీసుకొని గణేష్ టోక్ దగ్గరలో మళ్ళీ వీడియో స్టార్ట్ చేయాలి. లెట్స్ सी. यहाँ గణేష్ టోక్ 200 మీటర్. ఆల్మోస్ట్ వచ్చేసాం మేము గణేష్ టోక్. చూసారా ఈ ఫ్లాగ్స్ ఇవన్నీ. అయితే వచ్చేసాం గణేష్ టోక్. గణేష్ టోక్. సో ఆల్మోస్ట్ 5 to 6 కిలోమీటర్స్ తర్వాత మనమైతే గణేష్ టోక్ వచ్చేసాం. దర్శనం చేసుకున్నాం గణేష్ టోక్కి వెళ్ళి. ద్వితీయ తోరణ పడేగా యార్. చలో మనం అయితే షూస్ ఇప్పేసాం. షూస్ అయితే అక్కడ పెట్టడం జరిగింది. మనం చూద్దాం ఎలా ఉంటుంది. చాలా ఫేమస్ వినాయకుడి టెంపుల్ అంటే ఇది. చిల్లీ ఏరియా. हम ऑलमोस्ट 3 शॉर्टकट्स తీసుకున్నాం. कितने भाई हम कम से कम 3 शॉर्टकट्स लिया होगा ना. हम 3-4 షార్ట్కట్లు తీసుకున్నాం ఇక్కడికి రావడానికి. సో మనమైతే గణేష్ టోక్ వచ్చాం. గణేష్ టోక్ వచ్చిన తర్వాత కిందకైతే ఒక సోవెనీర్ షాప్ అయితే ఉంది. మనమైతే పైన గణేష్ టోక్కి వెళ్ళి కొన్ని ఫోటోలు అయితే దిగాం. ఫోటోలు దిగాక నేను ఆ ఫోటోలు అయితే మీకు చూపిస్తాను. లగేజ్ అయితే మన దగ్గర చాలా ఉంది. లగేజ్ కింద ఇక్కడ పెట్టి దర్శనం చేసుకోవాలి. మన లగేజ్ కింద పెట్టి. వావ్, మీకు నేనైతే ఇప్పుడు ఆ ఫోటోలు స్క్రీన్ మీద వేస్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ మనం అలా ఒక 360 డిగ్రీస్ వ్యూ వీడియో అయితే ఒకటి తీసుకోవడం అయితే జరిగింది. దీని తర్వాత అయితే మనం ఎంజీ మానిస్ట్రీకి అయితే బయలుదేరిపోవడం అయితే అయ్యింది. మేము గణేష్ టోక్ నుంచి చలో ఎంజీ మానిస్ట్రీ బుద్ధిస్ట్ స్పిరిచువల్ ప్లేస్. చూద్దాం ఎలా ఉంటుందో లోపల. ఇక్కడ ఏముందో చదువుతాం. 1840లో ఈ మానిస్ట్రీ అయితే బిల్డ్ చేశారంట.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వీడియో పాస్ చేసి కూడా. ఇక్కడ చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది. నేనైతే రాంగ్ సైడ్ అయితే ఎంట్రీ ఇచ్చాను మానెస్ట్రీ లోపలికి. ఈ వీల్స్ అనేవి ప్రేయర్ వీల్స్ అనమాట. మానెస్ట్రీలో ఈ వీల్స్ తిప్పుతూ ఒక మంత్రం చదువుతారు. బట్ నేనేంటంటే ఆ వీల్స్ రివర్స్లో తిప్పడం స్టార్ట్ చేశాను అనమాట. మధ్యలో ఒక వాంక్ వచ్చి నన్ను వేరే సైడ్ కూడా వెళ్ళమన్నాడు. యాంటీ క్లాక్ వైజ్ గుమారాతామే. ఇక్కడే అనమాట ఆ మాంక్ వచ్చి మనకి ఇటు సైడ్ వెళ్ళడం కంటే మీరు ఇటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళకూడదు అని చెప్పింది. థ్యాంక్ యూ. చూడొచ్చు ఎంత బాగుందో ప్లేస్ అయితే. మానిస్ట్రీస్ అయితే ఇలాగే ఉంటాయి మోస్ట్లీ. సిక్కిం ఎంచరీ మానిస్ట్రీ. फिर कुछ लिखा है, हम ये देखते हैं. The most sacred and oldest monasteries in Sikkim, guys. The peace location. It's most very beautiful. ఇది 5కి క్లోజ్ అయిపోద్ది. మేము కరెక్ట్ క్లోజింగ్ టైంకి వచ్చినట్టున్నాం. ఇక్కడ అందరూ మాంక్స్ ఉంటారు. మీకు మామూలుగా మాంక్స్ అంటే తెలుసా, దలైలామా అంటాం మనం. మానిస్ట్రీ అంటే బుద్ధిస్ట్ సేక్రెడ్ ప్లేస్ అంటారు. అంటే మనకి హిందూ టెంపుల్ ఎలాగో, ముస్లిమ్స్కి మాస్క్ అట్లాగో మాంక్స్కి మానిస్ట్రీస్ ఉంటాయి. అట్లా ఇది ఒక మానిస్ట్రీ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సాక్రెడ్ మానిస్ట్రీ, అంటే చాలా హోలీ ప్లేస్ అనమాట ఇది మాంక్స్కి. ఇది మొత్తం సిక్కింలో ఇది ఓల్డెస్ట్ మానిస్ట్రీ అంట. ఇది 1840లో అంట దీన్ని కట్టింది, ఈ మానిస్ట్రీని బిల్డ్ చేసింది. అంటే ఎవరైతే బుద్ధిజం ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే బుద్ధిజం చదువుతున్నారో వాళ్ళకి ఇది హాస్టల్ అనమాట. ఇది మాంక్స్కి, those who are practicing Buddhism and studying Buddhism, it's a hostel for them. అంటే దీని లోపల మాంక్స్ ఉంటారనమాట. హాస్టల్, దిస్ బిల్డింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ యాజ్ ఎ హాస్టల్ ఫర్ మాంక్స్ హూ ఆర్ స్టడీయింగ్ అండ్ ప్రాక్టీసింగ్ బుద్ధిస్ట్ రిలీజియస్ స్టడీస్ ఇన్ ఎ మానిస్ట్రీ. వావ్. ఇదైతే ఈ మానిస్ట్రీ అయితే ఎవరైతే స్థాపించారో ఇది అతని జ్ఞాపకార్థం ధృతోబ్ ఖార్పో చూడొచ్చు మీరు. ఇక్కడ ఏదో ట్రాన్స్క్రిప్చర్ కూడా ఉంది, చాలా పాతది. ఇది ట్రాన్స్క్రిప్షన్ అనమాట. ధృతోబ్ ఖార్పో వాళ్ళ విగ్రహం అనమాట ఇది. మీరు బోర్డు కూడా చూడొచ్చు. కన్సిడర్ ద ఫౌండర్ ఆఫ్ ఎంచరీ మానిస్ట్రీ. వెరీ స్పిరిచువల్ ప్లేస్ అనమాట ఇదైతే. సిక్కింలో ఉండే బుద్ధిస్ట్ మాంక్స్కి ఇట్స్ వెరీ హోలీ అండ్ సాక్రెడ్ ప్లేస్. నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇదైతే ప్రేయర్ హాల్ అంట, చూడొచ్చు. దిస్ ఈజ్ ప్రేయర్ హాల్. ఇక్కడ అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారంట. ప్రస్తుతానికైతే క్లోజ్లో ఉంది ప్రార్థన హాల్. ఇంక ఇక్కడితో మేము మళ్ళీ బ్యాక్ అయితే గ్యాంగ్టాక్ వెళ్ళిపోయాం. గ్యాంగ్టాక్ వెళ్ళే దారిలో ఒక జాగింగ్ ప్లేస్లో అయితే ఆగాం. అక్కడ మూన్ షాట్స్ అయితే తీసాను. సో ఇక్కడ మూన్ షాట్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ చాలా బాగుంది మూన్ షాట్స్ అయితే. అక్కడ మూన్ అయితే ఉంది. మనం అయితే కొన్ని మూన్ షాట్స్ తీయడానికి ఇక్కడ ట్రైపాడ్ తీసుకొని ఆగాం అనమాట. సో వీ హ్యావ్ టేకెన్ అ ఫ్యూ షాట్స్. बहुत अच्छा आया. मून तो हाफ मून है, हाफ मून भी नहीं है. वेरी 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 little point of moon is visible. If it's a full moon it would be a much better picture. అక్కడ మీకు కనబడుతుంది కదా పైన. లెట్ మీ జూమ్ ఇట్. యా మిడిల్లో. ఎస్ ఓ స్టార్. అది నేనైతే ఫోటో తీయడం అయితే జరిగింది. ఆ మూన్ కూడా ఇప్పుడు అయిపోయింది, టోటల్ ఫుల్ ఎక్లిప్స్ అయిపోయింది. మూన్ అయితే మొత్తం పోయింది మూన్. సో నేనైతే వీడియో ఎండింగ్లో ఆ ఫోన్ ఫొటోస్ అయితే వేస్తాను. ఇక్కడ వరకు వీడియో చూడడానికి అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ రాబోయే వీడియోలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మేము దగ్గరలో ఉన్న ఒక విలేజ్కి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.